హలో. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోతున్నది ఆంధ్రాలో చాలా ఫేమస్ అయిన సత్తిబాబు హోటల్ స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇది చాలా బావుంటుంది. ముందుగా చికెన్‌ని స్పైసీగా ప్రిపేర్ చేసేసుకోవాలి. దీనికోసం ఒక కడాయి తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఒక హాఫ్ కేజీ లేదా 700 గ్రామ్స్ చికెన్ తీసుకొని కడాయిలో చికెన్‌ని డైరెక్ట్‌గా వేసేయాలి. చికెన్ వేసుకున్న తర్వాత 5 మినిట్స్ చికెన్‌ని ఉడికించిన తర్వాత ఇలా వాటర్ పైకి సెపరేట్ అయితాయి. ఇలా వాటర్ సెపరేట్ అయిన తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసుకొని 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ బాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4, 5 పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ బాగా చికెన్‌కి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై జ్యూసీగా, క్రిస్పీగా రావాలంటే మంటని మీడియం టు లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే కింద అడుగు అంటిపోకుండా ఉంటుంది. చికెన్‌ని ఇలా గోల్డ్ కలర్‌లోకి వచ్చేలా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయ్యే లోపల మనం రైస్ రెడీ చేసుకుందాము. రైస్ కోసం ఒక 2 పెద్ద గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. దీన్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దానిలోకి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, నల్ల యాలకులు అన్నీ వేసుకొని 5 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి వేసుకొని ఒక 5 సెకండ్స్ మళ్ళీ ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాం కదా, గ్లాస్‌కి గ్లాసున్నర వాటర్ కొలత. మనం దీనిలోకి 3½ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ బాగా బాయిల్ చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా చేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది. ప్యారలల్‌గా చికెన్ పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి 3 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ సాజీరా, ఒక 4 లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకొని ఇవన్నీ చికెన్‌కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్‌లోకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఈ స్టైల్‌లో చేస్తే చికెన్‌కి మసాలా బాగా కోట్ అవుతుంది. ఈ రెసిపీ ముందుగా చికెన్‌ని క్రిస్పీగా ఫ్రై చేసి అదే పీసులతో చేసే స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. లో ఫ్లేమ్‌లోనే 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన చికెన్‌లోకి ఇలా గుప్పెడు కొత్తిమీర, పుదీనా, ఆనియన్ లీవ్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇవి చికెన్‌కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. చికెన్ ఇలా గోల్డెన్ రెడ్‌గా ఉండాలి. బయట లైట్ క్రిస్పీ టెక్స్చర్, లోపల జ్యూసీగా ఉండాలి. ఫ్రై చేసిన తర్వాత 5 నిమిషాలు రెస్ట్ ఇస్తేనే జ్యూసీనెస్ లోపలే ఉంటుంది. పక్కన రైస్ ఉడికిస్తున్నాం కదా, ఇది మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది. బిర్యానీ రైస్‌ని ఎప్పుడైనా హై ఫ్లేమ్‌లోనే ఉడికిస్తే రైస్ పొడి పొడిగా మెత్తగా లేకుండా వస్తుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు ఉంచుకోవాలి. ఇలా వాటర్ అన్నీ ఎగిరిపోయాక ఒకసారి కలుపుకొని చూస్తే రైస్ 70% వరకు కుక్ అయిపోతుంది. ఇలా వాటర్ అన్నీ ఎగిరిపోయాక మంటను లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ రైస్ కుకింగ్ సరిగ్గా చేస్తేనే బిర్యానీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా చేసిన తర్వాత దీనిలోకి గుప్పెడు కొత్తిమీర, పుదీనా, ఆనియన్ లీవ్స్ వేసుకొని రైస్ మీద ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకుంటే రైస్‌కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీనిలోకి పైన ఫైనల్ టచ్ కోసం గరం మసాలా, నెయ్యి వేసుకోవాలి. ఇలా పైన నెయ్యి వేయడం వల్ల అన్నం పొడి పొడిగా మెత్తగా రాకుండా ఉంటుంది. ప్లస్ హోటల్ స్టైల్లోలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు రైస్ బాగా కుక్ అయ్యి ఇలా విప్పుకుంటుంది. దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఒక లేయర్ లాగా వేసుకొని 5 మినిట్స్ దమ్ చేసుకోవాలి లో ఫ్లేమ్‌లోనే. ఇప్పుడు చేసే ఈ దమ్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. ఈ బిర్యానీకి ఫ్రై చేసిన చికెన్ వల్లే స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న దాన్ని ఒక 15 మినిట్స్ పక్కన
పెట్టేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బయట ఇంకా హోటల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత బావుంటుంది ఈ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.